హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం ఐచర్ 380 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకొచ్చాను. ఈ యొక్క వెహికల్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తానమాట. అంటే ప్రైజు, మోడల్, లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను. మీరు మిస్ కాకుండా పూర్తిగా చూసి వెళ్ళి చెక్ చేసుకుంటే వెహికల్ యొక్క కండిషన్ అనేది తెలుస్తుందనమాట. అలాగే వెహికల్ ఏ లొకేషన్లో ఉందనేది కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరైతే వెహికల్ అయితే టెస్ట్ డ్రైవింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. కొత్తగా చూసే వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ యొక్క వెహికల్ కూడా అమ్మాలి అనుకుంటే, మీ దగ్గర ఉన్న వెహికల్ అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుంది అనమాట. తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకేనా, మీరు వెహికల్ సేల్ చేయాలి, తొందరగా అయిపోవాలి అనుకుంటేనే వాట్సాప్ చేయండి. మీ యొక్క వెహికల్ అనేది 100% తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. మహీంద్రా వెహికల్స్, జాండీర్ వెహికల్స్, ఐచర్ వెహికల్స్ ఇట్లా చాలామంది చాలా రకాలుగా అయితే అడుగుతున్నారు అనమాట వెహికల్స్ అనేది. అందులో మీ వెహికల్ ఉందంటే మీ వెహికల్ కూడా పెట్టిన ఒక వారంలోనే సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఐచర్లో 380 బండి అనమాట. 2018 డిసెంబర్లో అయితే తీసుకున్నారు. 2019లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి అయితే వెళ్ళండి. ఆ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 2,50,000 అయితే చెప్తున్నారనమాట. 2,50,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. 38 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. 38 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. హెచ్పి అనేది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 38 హెచ్పితో వస్తుంది కాబట్టి మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే రీడింగ్ చూసుకుంటే 2,500 గంటలు అయితే తిరిగిందనమాట. 2,500 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగిందనమాట. ప్రైజ్ వచ్చేసి 2,50,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 2,50,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ 2,50,000 కన్నా తక్కువగా ఈ యొక్క వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొస్తున్నారన్నమాట. ఆంధ్ర వాళ్ళు కానీ, అలాగే తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ, ఆంధ్ర వాళ్ళకైతే పేపర్లు అయితే మార్చుకోవాలి. అలాగే తెలంగాణలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా వెహికల్ అనేది కొనుక్కోవచ్చు అనమాట. నాకు పర్వాలేదు తీసుకుంటాను అనుకుంటే 2,50,000 కన్నా తక్కువగా వెహికల్ అయితే వస్తుంది కాబట్టి మీరు ట్రావెలింగ్ చేయడానికి కనీసం 2 డేస్ అయితే టైం పట్టిద్ది అనమాట. 1 డేలో రావడం కష్టం కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేసుకునే వాళ్ళైతే, తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ట్రావెలింగ్కి అయితే ఇవ్వాలన్నమాట. అంటే ట్రాన్స్పోర్ట్కి ఇస్తే మీకు వెహికల్ అనేది వస్తుంది కాబట్టి ఆ విధంగా అయితే తీసుకోండే వాళ్ళు అయితే తీసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. తెలంగాణలో కామారెడ్డి సిటీలో, కామారెడ్డి డిస్టిక్లో యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. తెలంగాణ సైడ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. తెలంగాణలో కామారెడ్డి సిటీలో, కామారెడ్డి డిస్టిక్లోనే ఈ యొక్క వెహికల్ అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మీకోసం ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను. కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుంటే మీకు మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది తెలిసిద్ది అనమాట. నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వెంటనే చూసి వెళ్ళి తెచ్చుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్.